హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రింజాల్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టు 3 స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుందాం. పల్లీల్ని దోరగా వేయించేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసేసుకుందాము. చూడండి, దోరగా వేగిపోయింది కదా. వీటిని చల్లారి పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుందాం. ఒక 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఈ 3 కూడా బాగా లో ఫ్లేమ్లోనే దోరగా వేగిపోవాలండి. చూడండి, వేగిపోయింది కదా. ఒక 1.5 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము. ఈ నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనం పక్కకు పెట్టేసి చల్లారి పెట్టేసుకుందాం. మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. చూడండి, వేగిపోయింది కదా. మనం ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా వేపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఒక మీడియం సైజు ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. జస్ట్ ఇలా వేసిన వెంటనే మనం వంకాయ ముక్కలను వేసేసుకుందాం. వంకాయలు, ఉల్లిపాయలు ఒకేసారి వేగిపోతాయి, ప్రాబ్లం ఉండదు. ఇలా వంకాయని స్లైసెస్లా కట్ చేసి వేసేసుకుందాము. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం వంకాయ ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి పల్లీలు, అవి కూడా ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఇలా మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పొడిని చల్లారిపోయింది కదండి, మిక్సీ పట్టేసుకుందాం. ఈ పొడిలోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి వేసుకుందాం. వీటిని కూడా మిక్సీ పట్టేద్దాం. మరీ మెత్తగా కాకుండా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వంకాయ ముక్కలు వేగిపోయినాయేమో చూద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. చూడండి, వంకాయ ఉడికిందేమో చూద్దాం. చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయిందండి వంకాయ అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి పొడి వేసేసుకుందాం. ఈ పొడి మొత్తం కూడా యాడ్ చేసేసుకుని ఈ వంకాయ ముక్కలకి ఈ పొడి పట్టేలా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కలిపేద్దాం. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేపనవసరం లేదండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇందులోకి వేసిన ధనియాలు అవి కూడా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి వేపే పని ఉండదు. జస్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. రైస్లో కానీ మనకి పప్పుచారులోకి సైడ్ డిష్గా కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.